ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం, 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 స్తోత్రం. మంచిది. మనము వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు చిన్న ప్రార్థన. ప్రేరేపణ కలిగినటువంటి వారు ఎవరైనా ఒకరు వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేయండి. వందనాలమ్మా. చెయ్యమ్మా చెయ్యి. స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, మహాపరిశుద్ధులైన దేవ, మహోన్నతుడ, సర్వోన్న సృష్టించిన వాడు, సకల అనుమతులైన దేవుడు తండ్రి, దేవ మరి తండ్రి, సేమి పరిశుద్ధ గణమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అయాన తండ్రి, అయాన తండ్రి, పాటల్లో ఉన్నారు ప్రభావ, మీరు కీర్తలు ఉన్నారు తండ్రి, ఏసయ్యా తండ్రి, తప్పుడు మాట్లాడుతున్నారు, మాటలో ఉన్నావు ప్రభా. దేవ తండ్రి, మనగా ప్రేమిస్తూ తండ్రి మొత్తం తండ్రి, ఏసయ్యా తమ్ముడు పేరు దయచేయండి దేవ, ఏసయ్యా నా తండ్రి. నా తండ్రి వాక్యం నాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వాక్య మమ్మల్ని నా తండ్రి మా త్రోవకు నా తండ్రి అయ్యమ్మా నా తండ్రి మా జీవితానికి విలువిచ్చే దేవా తండ్రి వాక్యంతో నా తండ్రి మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని సరి చేయమని, నన్ను సరి చేయమని ఈ సమయం తమ్ముడికి అప్పగించుకుంటూ నా ప్రభుని క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వేడుకుని పొందుకుని ఉన్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. జ్ఞానము అనేటువంటి ఓ అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. జ్ఞానము చాలా విలువైనది. ఓ మనిషికి జ్ఞానము చాలా అవసరం. జ్ఞానము లేని మనిషి పిచ్చివానితో సమానం. ఈ జ్ఞానము 3 రకాలుగా ఉంది. మనుష్య జ్ఞానము, దయ్యపు జ్ఞానము, దేవుని జ్ఞానము. ఈ 3 జ్ఞానాల తేడాలను పరిశీలించినప్పుడు శ్రేష్టమైనదిగా, అవసరమైనదిగా మనకు కనబడిన జ్ఞానం దేవుని జ్ఞానం. దేవుడు అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. ఆ దేవుని యొద్ద నుండి మనము జ్ఞానము సంపాదించుకోవాలి. ఈ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? ఈ జ్ఞానము దొరికే స్థలం ఏమిటి? యోబు భక్తుడు మాట్లాడుతూ ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. యోబు గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనములో నుండి మాట్లాడుతూ, అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడునున్నది? నరులు దాని విలువను ఎరుగురు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. జ్ఞానం విలువ మనిషికి అర్థం కావట్లేదు. ఈ లోకములో ప్రాణులున్న దేశం అంటే భూలోకములో అది దొరకదు. అగాధములో అది లేదు. సముద్రములో అది లేదు. సువర్ణం అంటే బంగారం దానికి సాటి అయినది కాదు. జ్ఞానముతో విలువ తూకములోకి రాదు. బంగారము కంటే విలువ కలిగినది జ్ఞానం. సువర్ణమైన స్ఫటికమైనను దానితో సాటి కావు. బంగారు నగలకు ప్రతిగా తీయబడదు. జ్ఞానం అనేటువంటిది బంగారంతో కొనుక్కునేది కాదు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తకూడదు. 18వ వచనంలో 28:18 ఉంది. జ్ఞాన సంపాద్యము కెంపులు కంటే కోరదగినది. జ్ఞానము చాలా గొప్పది. ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? 23వ వచనం, దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. ఈ లోకములో దొరికేది కాదు జ్ఞానం. బంగారం కంటే, వెండి కంటే, కెంపు రత్నముల పగడముల కంటే విలువైన జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో దాని మార్గాన్ని తెలిసిన వ్యక్తి దేవుడు మాత్రమే. అందుకే ఆయన యొద్ద జ్ఞానం ఉన్నది. ఆయన యొద్ద ఉన్న జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. జ్ఞానం చాలా విలువ కలిగినది, చాలా అవసరమైనది కూడా. ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకునే వ్యక్తులుగా ఉండాలి. ఈ జ్ఞానము కొరకు తాపత్రయపడే వ్యక్తులుగా ఉండాలి. దేవాతి దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్న జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. దేవుడు మనుషులకి ఎటువంటి జ్ఞానం ఇవ్వాలనుకున్నాడో
కొన్ని మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. మీకు మరొకసారి ఆ మాటలన్నీ గుర్తు చేస్తాను. అందరూ జాగ్రత్తగా ఓసారి మనము విన్న మాటలనే జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆదాముని సృజించినప్పుడు ఆదాములో జీవాన్ని ఊతాడు. ఎప్పుడైతే ఆదాములోకి జీవం వచ్చిందో ఆ జీవముతో పాటుగా ఆదాముకి దేవుడు జ్ఞానాన్నిచ్చాడు. జీవముతో పాటుగా దేవుడు ఆదాముని పిచ్చివానిలాగా సృష్టించలేదు. ఆదాము పొందుకొనున్న జ్ఞానం అది దేవుని జ్ఞానం. దేవుడు ఒక వాయువు ఊదాడు, జీవం వచ్చింది. ఆ జీవానికి హెబ్రీ భాషలో ఏ పేరని చెప్పాను? జ్ఞాపకం ఉందా? జోయే. జోయే అంటే అర్థం ఏమిటి? దేవుని జీవము అని అర్థం. దేవునిలో ఉండే జీవము. ఇప్పుడు ఈ జీవము ఆదాములోకి వచ్చింది. ఈ జీవములో నుండి ఏమొచ్చింది ఆదాములోకి? దేవునిలో నుండి జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానము ఆదాము జీవితంలో ఎలాగ ఉపయోగపడిందంటే ఏలడానికి, పరిపాలించడానికి, జంతువులకి పేర్లు పెట్టడానికి ఆ జ్ఞానం ఉపయోగపడింది. ఆ జ్ఞానములో పాపముందా? లేదు. లేదు. ఆ జ్ఞానములో లోకముందా? లేదు. లేదు. ఆ జ్ఞానమంతా కూడా ఏ సంబంధమైన జ్ఞానం? దేవుని సంబంధమైన, దేవుని సంబంధమైన జ్ఞానం. అందరూ గమనించాలి. సమాధానం చెప్పిన తర్వాత మీరు మ్యూట్లో పెట్టేసేయండి. ఆలోచించండి ఒకసారి. ఈ జ్ఞానం దేవుని జీవములో నుండి ఆదాములోకి వచ్చింది. ఆదాములోకి వచ్చిన తర్వాత ఈ జ్ఞానం చెరపబడింది. ఎలాగూ చెరపబడింది? ఎప్పుడైతే చేయరాని కార్యాన్ని ఆదాం అవ్వ చేశారో వారు మరణించారని రాయబడింది అక్కడ. నిశ్చయముగా ఈ పండు తిన్న వెంటనే చస్తావు అంటే ఏంటి? దేవునిలో ఉన్న జీవం, ఆత్మ సంబంధంగా ఉన్న జీవం వారిలో ఆగిపోయింది. ఇప్పుడు ఆ పండు తినటం వల్ల వాళ్ళకి ఏం కలిగింది? మంచి చెడులు తెలివినిచ్చు వృక్షం. అంతకుముందు వారిలో ఉన్నటువంటిది ఏమిటంటే, అంతకుముందు వారిలో ఉన్నది ఆ మంచే తెలిసేటట్లుగా చెడేంటో తెలియనిటువంటి ఒక జ్ఞానం. ఎప్పుడైతే వీరు పండు తిన్నారో ఇక వీరిలో పనిచేసేది లోక సంబంధమైన జ్ఞానం, మనస్సాక్షిని ఆధారం చేసుకున్న వివేకం వీరిలో పనిచేయడం ప్రారంభమైంది. అంటే జోయే జీవం ఆగిపోయింది, ఆత్మ సంబంధమైన జీవం ఆగిపోయింది. ఏ జీవం మొదలైంది వారిలో? సూకే అనేటువంటిది మొదలైంది. సూకే అంటే ఇప్పుడు మనలో ఉన్న జీవం. ఈ జీవం ఆదామవ్వలో ప్రారంభమైంది. ఈ జీవంలో వారు తినొద్దన్న పండు తినడం వల్ల వారికి వచ్చిన జ్ఞానంలో పాపము దాగుంది. వారికి వచ్చిన జ్ఞానములో ఏలడం తెలియలా. అడవిని ఏలినోడు, అందరికి పేర్లు పెట్టినోడు, ఇద్దరు కొడుకుల్ని సరిగ్గా పెట్టలేకపోయాడు. ఏ జ్ఞానం ఇది? ఇది లోక సంబంధమైన జ్ఞానం. దేవుని జ్ఞానమేమో జంతువులన్నిటికీ, ఒక జంతువు కాదండి, అన్నిటికీ పేర్లు పెట్టగలిగిన జ్ఞానం. ఈ జ్ఞానమేమో ఇతనికి ఉండేటువంటి పాపము ద్వారా వచ్చిన జ్ఞానమేమో కొడుకులనే సరిగ్గా పెంచలేనటువంటి జ్ఞానం. ఇప్పుడు ఏ జ్ఞానం కావాలి మనకి? ఆ జోయే జీవములో నుండి వచ్చిన జ్ఞానం కావాలి. ఆదాము నుండి మిగతా వారందరూ కూడా ఓసారి జ్ఞానిగా కనిపించిన మరోసారి ఏంటి ఇలా చేశారు? అబ్రహాం సూపర్, ఎందుకు అలా చెప్పాడు? దావీదు సూపర్, ఎందుకు ఆ పని చేశాడు? సొలొమోను సూపర్, ఎందుకు అలా మారిపోయాడు? ప్రతి ఒక్కరిలో ఒక లోపం. జ్ఞానిగా ఉన్నవారే జ్ఞానము చెరపబడుతుంది. ఇప్పుడు వీరందరికీ మరలా ఏదెనులో కోల్పోయిన జీవాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఏ జీవం? ఆ జీవములో మరణము లేదు. ఆ తోటలోనే జీవ వృక్ష ఫలములు కూడా ఉన్నాయి.
వారిని దేవుడు మరణము లేకుండా ఉంచాలనుకున్నాడు, కానీ పండు తిని చావు తెచ్చుకున్నారు. ఇప్పుడు వీరు చావు లేకుండా యుగాలు ఉండాలనుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు జోయే అనేటువంటి జీవాన్ని వీరిలో పని చేసేటట్లు చేయాలంటే వీళ్ళలో ఆల్రెడీ ఏం పని చేస్తుంది? సూకే అనేటువంటి జీవం, మనిషిలో ఉండే జీవం పనిచేస్తుంది. అందుకే దేవుడు అనుకున్నాడు, ఈ సూకే జీవాన్ని ఒక రోజుతో ఆపేసి జోయే జీవాన్ని వీరికి ఇద్దాం అనుకున్నాడు. అర్థమవుతుందా? సూకే అంటే మనిషి పరంగా చనిపోవడం. వీళ్ళకి ఒకరోజు ఈ లోకం ప్రకారంగా మంటికి మన్ను, ఈ శరీరానికి మంటికి మన్ను చేసి ఆత్మని నా యుద్ధకు తీసుకొని, వీళ్ళ శరీరము పాపపు సంబంధమైనది కాబట్టి ఈ శరీరాన్ని భూ సంబంధిగా ఈ లోకంలో వదిలేసేటట్లు చేసి ఆత్మకు జీవాన్నిచ్చి ఆత్మను నా యుద్ధ పెట్టుకుందాం అనుకున్నాడు దేవుడు. అలా అనుకొని ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఏ ఆదామైతే ఆ జోయే జీవాన్ని పోగొట్టుకున్నాడో అదే జీవం దేవుడు మనకివ్వాలని కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన ఏం చేశాడు? ఆయన ప్రసంగములోనే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఎందుకు నిత్య జీవం అనే పదం వాడాడు? ఆల్రెడీ ఆదాము జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఇదిగో ఆ జీవం దేవుడు మరలా మనకిస్తున్నాడు. ఏదైతే ఏదేనులో పండు తిని ఫలము తిని ఆదాము జీవాన్ని పోగొట్టుకున్నాడు, అదే ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి దిగి వచ్చి ఆదాము పోగొట్టుకున్నవి దేవుడు కడపటి ఆదాముగా మనకు అనుగ్రహించాడు. ఆ జీవం అది శరీరంలోకి వచ్చేది కాదు. ఈయన మాటలు విన్నవాడు చావడు అని వాక్యంలో రాయబడి ఉంది. వీళ్ళు అనుకుంటారు, ఒరే దేవుడు మాటలంటే సావమా? అదేంటి, పాస్టర్ గారే చనిపోతున్నాడు కదా, అదేంటి? అక్కడ చెప్పింది సూకే జీవం గురించి కాదు, శరీరంలో ఇప్పుడు మనకున్న జీవం కాదు. ఏ రోజైనా చేస్తాం, మంచోడేంటి చెడ్డోడేంటి ఉన్నోడేంటి లేనోడేంటి ఆత్మీయుడేంటి అందరూ చేస్తాం. కానీ సూకే జీవం అందరూ లాగిపోతుంది. కానీ ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనే లోకానికి లోకములో నుండి ఈ లోకములో పరలోకం వెళ్ళడానికి మార్గముగా సత్యముగా జీవముగా ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారే నిత్య జీవం గలవారు. వారిలో జోయే జీవం యాక్టివేట్ అవ్వబోతుంది. అంటే ఆ జీవం మరలా పని చేయబోతుంది. ఆ జీవం దేనికి? ఆత్మకు నీ ఆత్మకు దేవుడు జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడు నువ్వు యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరిస్తే నీలో నిత్య జీవం పనిచేస్తుంది. ఇప్పుడు ఆ జీవములో ఏం దాగుంది? మన అంశం అంతా దీని మీద ఆధారపడి, ఆ జీవంలో ఏం దాగుంది? దేవుని జ్ఞానం దాగుంది. దేవుని జ్ఞానం ఎక్కడ దాగుంది? ఆ జీవంలో దాగుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి వలన ఆ జీవం మనలో పనిచేస్తుందా లేదా? మనం ఆయన సమర్పించుకుంటే స్వతంత్రించుకో ఆ జీవములోని జ్ఞానాన్ని మనము పొందుకోవాలి. ఆ జీవములోని జ్ఞానం నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఆ జీవములోని జ్ఞానం నీ కుటుంబాన్ని ఎలా ఏలాలో నేర్పిస్తుంది. ఆ జీవములోని జ్ఞానం ఏ సందర్భములో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది. ఆ జీవములోని జ్ఞానం పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తుంది. ఆ జీవములోని జ్ఞానం నీ చదువులోను ఉన్నత స్థాయిలోకి ఎలా వెళ్ళాలో నేర్పిస్తుంది. ఆ జీవాన్ని మనం పొందుకుంటేనే ఆ జ్ఞానం మనలో పనిచేయడం మొదలవుతుంది. దేవుని జ్ఞానము చాలా గొప్పది. ఎంత చెప్పినా తక్కువే. ఆ జ్ఞానాన్ని మనము స్వతంత్రించుకొందుము గాక. ఎలా స్వతంత్రించుకోవాలి? దేవుని జీవములో దాగి ఉన్న ఓ జ్ఞానం. నిజంగా ఈరోజు మనం ఇన్ని వాక్యాలు వింటున్నాం, ఇంత ప్రార్థన చేస్తున్నాం, కానీ ఓసారి జ్ఞానం లేనోళ్ళలాగా ప్రవర్తిస్తుంటాం. పిచ్చి వాళ్ళ టైపులో ప్రవర్తిస్తుంటాం. నేనేనా అసలు? ఆ బ్రదరేనా ఏంటి అలా మాట్లాడాడు? ఆ సిస్టరేనా ఏంటి ఆమె అంత ఓర్పు కలిగింది? ఎందుకు అంత ఆవేశపడింది? ఏంటి ఆ బ్రదర్ అంత ఆవేశపడ్డాడు? ఏంటి ఆ సేవకుడు అంత అనుకుంటాం. మనలో జ్ఞానము ఒక్కొక్కసారి పని చేయదు. నేను అంటాను,
దేవుని జీవాన్ని మనం పొందుకుంటే ఆయనలో ఉన్న జ్ఞానం ఎప్పుడూ మనలో పనిచేస్తుంటుంది. ఆ జ్ఞానము సమయోచితంగా మనం బ్రతుకున్నట్లుగా ఉపయోగపడుతుంది. దేవుని జ్ఞానం పొందుకోవాలి పొందుకోవాలి అని చెబుతూ ఉన్న జీవములో జ్ఞానం దాగుందని చెప్తున్నా. ఈ దేవుని జ్ఞానము ఎటువంటిదో చెప్పే ముందు అసలు ఇది ఎందుకు పొందుకోవాలి దేవుని జ్ఞానాన్ని మనం? దేవుని జ్ఞానం దేవుని జీవములో ఉంది. ఈ జ్ఞానాన్ని ఎందుకు పొందుకోవాలనే అంశాన్ని చూసి, ఆ తర్వాత అసలు ఈ జ్ఞానంలో ఉన్న గొప్పతనం ఏంటో చూసి, ఆ జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలో కూడా మనం ధ్యానం చేద్దాం. ఈ వర్తమానం ద్వారా దైవిక సంబంధమైన జ్ఞానమును మనమందరము తెలుసుకొని అనుభవించుదుము గాక. ఆమేన్. దేవుని జ్ఞానము ఎందుకు పొందుకోవాలి? ఒక్కొక్కటి త్వరగా చూపిస్తాను. మీరందరూ జాగ్రత్తగా ఆ మాటలు చూడండి. 119వ సంకీర్తనం 125 చదవండి. నేను సేవకుడను, నేను నీ సేవకుడను, శాసనములను గ్రహించున్నట్లు నీ శాసనములను గ్రహించినట్లు జ్ఞానము కలుగజేయుము. నాకు జ్ఞానము కలుగజేయుము. దేవుని జ్ఞానం ఎందుకు అవసరం అంటే, భక్తుడు అంటాడు, అయ్యా నేను నీ సేవకుడను, నీ శాసనములు ఉన్నాయి కదా, నువ్వు కొన్ని మాటలు మాకిచ్చావు, మేము ఎలా బ్రతకాలో మాకు అన్ని నేర్పించి కొన్ని విధులు, కొన్ని విధానాలు, కొన్ని ఆజ్ఞలు నీవు మాకిచ్చావు. వాటిని మేము గ్రహించాలంటే నాకు జ్ఞానం కావాలయ్యా. అక్కడే భక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్ర గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా నా కన్నులు తెరువు అంటాడు. నీ వాక్యంలో చాలా మర్మాలు ఉన్నాయి, నీ వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలంటే కళ్ళు తెరవబడాలి. కళ్ళు తెరవబడాలంటే ముందేం కావాలి? జ్ఞానం కావాలి. ఈరోజు చాలా మందికి వాక్యము గ్రహించలేకపోతున్నారు. ఎక్కట్లేదు వాక్యం, అర్థం కావట్లేదు వాక్యం, గ్రహించలేకపోతున్నారు. కారణం ఏంటి? ఆ గ్రహింపు లేకపోవడానికి జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోవటం బట్టే వాళ్ళు గ్రహించేటువంటి గుణము వారిలో లేదు. నా మాటలు కాస్త అర్థం చేసుకోండి. గ్రహించే గుణం ఉండాలంటే జ్ఞానం ఉండాలి. ఈరోజు నిజంగా నువ్వు దేవుని వాక్యాన్ని గ్రహించగలుగుతున్నావా? దేవుని శాసనాలు గ్రహించగలుగుతున్నావా? దేవుని శాసనాలనే కాదు, కొన్ని మనం గ్రహించలేమండి. మనం పైనే చూస్తాం. దేవుని జ్ఞానం గ్రహింపునను గ్రహిస్తుంది. ఆ జ్ఞానం మనం పొందుకోవాలి. ఒక్కొక్కసారి నేను యవనస్తులకు ఎక్కువ చెప్తుంటాను, ఈ జ్ఞానం కావాలని. యవన స్త్రీలకైనా యవన పురుషులకైనా గుర్తుపెట్టుకోండి. ఒక సిస్టర్, ఒక బ్రదర్, ఎవరో ఒకళ్ళు, నేను సిస్టర్ బ్రదర్ అంటున్నానులే, వాళ్ళు మామూలుగా మీతో వచ్చి పరిచయం పెంచుకుంటారు, మీతో మాట్లాడాలనుకుంటారు. పైకి వారి మాటలు చాలా మధురంగా ఉంటాయి. ఎంత బాగా మాట్లాడతారంటే, నువ్వంటే వారికి ఏదో పిచ్చి ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు, నీ గురించి ఏదో శ్రద్ధ తీసుకుంటున్నట్టు మాట్లాడతారు. ఆ మాటలకి నువ్వేమవుతావు? మెస్మరైజ్ అయిపోతావు. అబ్బా, నేనంటే ఎంత ప్రేమ, తిన్నావా లేదని మా అమ్మ కూడా నన్ను అడగదు, చూడు అతను అడిగాడు, నా మీద ఎంత ప్రేమో అని మురిసిపోతుంటది అమ్మ, మురిసిపోతుంటాడు అయ్యా. కొంతమంది నేనంటే ఆ పిల్లకి ఎంత ఇష్టం, ఆ పిల్ల నేను లేకపోతే బతకలేదు అన్నయ్య, వాడు నేను లేకపోతే బతకలేడు అన్నయ్య. మాది నిజమైన ప్రేమ అన్నయ్య, అందరిలాంటి ప్రేమ కాదు, మాది నిజమైన ప్రేమ అంటాడు. కొన్నాళ్ళకి 1 సంవత్సరము 2 సంవత్సరాల తర్వాత, అన్నా ఆ పిల్ల ఒట్టి మోసగత్తన్నా, ఆ పిల్లోడు వచ్చి మోసగాడన్నా, వాడు నన్ను నమ్మించి మోసం చేశాడన్నా అంటే, నీకు మొదట్లో ఏమీ లేదు, గ్రహించేది లేదు. అందుకే తెలియదు కదండి, ఎవరైనా ప్రేమగా మాట్లాడితే అందరూ మంచోళ్ళు అనుకుంటాం మనం, వెనకేం దాగుందో తెలియదు కదా. కత్తికి విషం పూసి విషం మీద తేనె పూసిన లోకం ఇది. తేనె కనబడి తేనె అని మనం తినడం మొదలు పెట్టామంటే, తిన్న తర్వాత విషం తినవలసి వస్తుంది, తర్వాత కత్తిపోట్లే మిగిలేది. అర్థం కాదు కదా. ఈరోజు చాలా మంది గ్రహింపు లేదు, ఆ జ్ఞానం లేదు, శాసనాలు గ్రహించలేకపోతున్నారు.
పరిస్థితులు గ్రహించలేకపోతున్నారు. ఎందుకు? జ్ఞానం లేకపోవడం వల్ల. దైవిక జ్ఞానం నువ్వు పొందావంటే పరిశుద్ధాత్మ దేవుడే తన జ్ఞానము ద్వారా నీకు రే రే ఈ పిల్ల మాటలు నమ్మకో, అంత మోసగత్తె. ఈ పిల్లోడి మాటలు నమ్మకు, వీడన్నీ కూడా అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడని గ్రహింపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది జ్ఞానం వల్లే కలుగుతుంది. ఆ జ్ఞానం ఉంటా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతావు. నెత్తికెక్కించుకున్నావు అనుకోండి, తొక్కి పారేస్తుంది ఈ లోకం. ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలో, ఎవరి మాటల వెనక ఏం దాగుందో ఆ గ్రహింపు దేవుని జ్ఞానం ద్వారా నీకు కలుగుతుంది. సంసోను ఆ గ్రహింపు లేదండి. సంసోనుకి ఆ గ్రహింపు లేకపోవడం. మొదట బాగానే పలకరించింది దెలీలా, మొదట బాగానే ఉంది. చివరికి ఏమైంది? నీ బలం ఎక్కడ, నీ బలం. అప్పటికి అర్థం కావాలిగా. అరే పదే పదే నీ బలం ఎక్కడ, నీ బలం ఎక్కడ అడుగుతుంది. ఫిలిస్తీన్లకు చెందింది. నా బలం దేవుడు ఎవరికి చెప్పొద్దన్నాడు, ఈ పిల్లకి ఎందుకు అనుకోవాలిగా. అనుకోలా, విసిగిచ్చిందంట. విసిగిస్తున్న అర్థం గ్రహింపు లేదు. ఈరోజు చాలా మంది యవనస్తులకి మొత్తుకునేది అదే, గ్రహింపు ఉండట్లా. అరే బాబు వద్దురా అంటే గ్రహించలేకపోతున్నాడు. ఎందుకండి? అన్ని జరిగాక ఏడ్చి బాధపడి కన్నులార ఎంతమంది యవనస్తుల జీవితాలు చూస్తున్నాము. ఇంతమంది అయినా బుద్ధి రాదు కొంతమంది యవనస్తులు. అరే వద్దురా, ప్రేమలు వద్దురా, ఈ పనికి మాలిన వద్దురా, చదువుకోరా. ఎందుకు ఇవన్నీ మనకంటే? లేదన్నయ్య, లేదని తల్లిదండ్రులు కళ్ళుగప్పి, సేవకులు కళ్ళుగప్పి, పెద్దల కళ్ళుగప్పి, ఏదో నాకు తెలిసినంత ఎవరికీ తెలియదు, నేనేదో చేసేస్తానని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారయ్యా? గ్రహింపు ఉండట్లా. చివరికి ఏడుస్తున్నారు. జీవితం నాశనం అవుతుంది. తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశ అంతా అడియాశలు అయిపోతున్నాయి. నువ్వేదో సాధిస్తావని, నువ్వేదో స్థాయికి వెళ్తావని, నువ్వేదో బాగా వాళ్ళని చూసుకుంటావని, నువ్వు బాగుంటావని వాళ్ళందరూ ఆశపడితే ఇప్పుడు నువ్వు నాశనమైంది కాక వాళ్ళకి ఏడుపు మిగిల్చి. ఎందుకంటారు ఇవన్నీ? గ్రహింపు లేకపోవటం వల్లే కదా. గ్రహింపు ఉండకపోవటం వల్లే కదా. గ్రహింపు లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసేసుకుంటారు. వివాహ విషయంలో కూడా నచ్చారంట, బాగున్నారంట, అసలు ఏది దేవుని చిత్తమా కాదా ఏం కనిపెట్టరు. సంబంధాలు చేసేసుకుంటారు. చేసుకున్న 10 రోజులకే గొడవలు. ఎందుకండి? ఏదండి గ్రహింపు? ఏదండి? ఏ గ్రహింపు ఉందా? జ్ఞానం, దేవుని జ్ఞానం నువ్వు పొందుకుంటే నీలో గ్రహింపు ఉంటుంది. దేవుని జ్ఞానం నీలో పనిచేస్తే నీలో గ్రహింపు ఉంటుంది. ఆ గ్రహింపే నీవు ఎవరిని ఎలా డీల్ చేయాలో నీకు నేర్పిస్తుంది. అందుకనే దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవాలంటే నెంబర్ 1 ఆ జ్ఞానం ఎందుకు పొందుకోవాలంటే గ్రహింపు కోసం. చాలా మాటలు ఉన్నాయి, సమయం లేదు, ప్రయాణం ఉందని చెప్పాను కదా, అందుకే ముగిస్తున్నాను. ఎందుకు దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి? అర్థమైన వారందరూ ఒకసారి చెప్పండి అమ్మా. దేవుని జ్ఞానం, ఆ దేవుని జీవం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల మరలా మనం పొందుకోవచ్చు కదా. అర్థమవుతుందా? యేసు ప్రభు వారు ఆయన మన ఆత్మకి జీవాన్ని ఇచ్చాడు. ఆత్మకి జ్ఞానం అవసరం కదా. జ్ఞానం ఎందుకు అవసరం చెప్పండి? మొదటి పాయింట్, ఎందుకు అవసరం దేవుని జ్ఞానం? చెప్పాలి ఒక్క మాట. గ్రహించాలమ్మా. మనం ఏంటంటేనమ్మా, పై రూపాన్ని చూసి మనం లెక్కలేస్తాం కానీ మనుషులు కనబడేది ఒకటి, లోపల ఒకటి తల్లి. కనబడటం ప్రతి ఒక్కడు మంచోడుగా కనిపిస్తాడు. అసలు గుడ్డిగా ఎవరిని నమ్మొద్దండి. ఎవరిని నమ్మొద్దు. నేను ఒక్కటే చెప్తుంటాను, ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉంటాను, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరు అయితే నమ్మొద్దు. ఎందుకంటే మనుషులు పైకి కనబడినంత మంచివారేం కాదండి. ఈరోజు అర్థం కావట్లేదు చాలా మంది. బ్రదరే, ఈ సిస్టరే, మావారే, మా బ్రదరే. కొంతమంది సిస్టర్స్ ఈజీగా నమ్ముతారు. మా బ్రదరే మంచి బ్రదర్ అండి, అందుకే నెంబర్ ఎందుకు ఇచ్చావు? నీ గ్రహింపు ఉండొద్దా? ఏమో 4 దేవుని మాటలు చెప్పగానే మంచోళ్ళు అయిపోతారా? బాగా గొప్పగా కాదండి, దేవుని కృపను బట్టి చెప్తున్నాను. బాగా పరిచయం అయితే తప్ప, ఇంకా తప్పదనుకుంటే తప్ప వివాహం కాని సిస్టర్స్ నెంబర్స్ అసలు నా ఫోన్లో సేవ్ చేసుకోండి నేను. ఏమో ఎందుకు? వాళ్ళకది మేలు కాదు, నాకది మేలు కాదు. ఎందుకు? అవసరమా? ఆ గ్రహింపు దేవుడు ఓకే వీళ్ళది మన సిస్టర్ గారే, ఓకే ప్రాబ్లం లేదన్నాక సేవ్ చేసుకుంటాం. ఎందుకు? గ్రహింపు ఉండాలి. ఒక బ్రదర్ మాట్లాడిన, ఒక సిస్టర్ మాట్లాడిన గుడ్డిగా నమ్మొద్దు ఎవరినైనా. తప్పు చేస్తే ఎవరిని వదలొద్దు. నేను అదే చెప్తుంటాను. అదే ఎవరైనా కాస్త తేడా వచ్చినట్టు గ్రహింపు కలిగి మాట్లాడు.
నేను ఎప్పుడైతే మా సిస్టర్ చర్చిలో ఉన్నటువంటి చెల్లెలకు ఒకటే చెప్తుంటా, తప్పు జరిగితే ఇమ్మానుయేల్ అన్ననైనా నిలదీయాలి. తప్పు జరగదు, ప్రాణం పోయినంత వరకు అది జరగదు. ఒకవేళ మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తానని మాకు ఎప్పుడు తప్పు జరిగితే ఇమ్మానుయేల్ అన్ననైనా వదలొద్దు. మీకు ఏదన్నా పొరపాటు చేస్తే, ఎందుకంటే గ్రహింపు కావాలి, గ్రహింపు కావాలి. ఆ గ్రహింపు దేవుని జ్ఞానం ద్వారానే పొందుకోగలం. అలానే ప్రతి ఒక్కరిని అనుమానించలేం కదా. దేవుడు గ్రహింపిచ్చాడంటే మనకు అర్థమైపోద్ది. ఆ వరాన్ని మనం పొందుకోవాలండి. నిజంగా నేను అదే వరం మనందరం పొందుకోవాలి. ఆ వరమును దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరు తలలు వంచండి. అయ్యా, నీ జ్ఞానం ద్వారా నాకు ఆ గ్రహింపు కావాలి. నీ జ్ఞానం ద్వారా నాకు ఆ గ్రహింపు, ఎవరు ఏంటి, ఎవరి మనసులో ఏముంది, అది గ్రహించగలిగిన జ్ఞానం నీ ఆత్మ ద్వారా నాకు అనుగ్రహించాయి, 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 అనుగ్రహించాయి. అయ్యా, 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 నీ జ్ఞానం కావాలి, నీ జ్ఞానం కావాలయ్యా, నీ జ్ఞానం కావాలయ్యా, నీ జ్ఞానం కావాలి, నీ జ్ఞానం కావాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదముల కారణభూతుడైన దేవా, నీ జ్ఞానము చాలా గొప్పది నాయన. అనంత జ్ఞాని అయిన దేవా, నీ జ్ఞానము నీ జీవం ద్వారా మేము సంపాదించుకున్నట్లు కృప చూపించండి. నీ జ్ఞానము జీవములో దాగుందని, ఆ జీవముని మీరు మరలా మాకు ఇస్తున్నారని, ఆ జ్ఞానం మా జీవితాల్లో మాకు ఉపయోగపడుతుందని, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం మీరు మాకు అనుగ్రహిస్తారని, అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటలు బట్టి వందనాలు. అయ్యా, మా మాటలు మీరు వింటున్నారు నాయనా. ఎప్పటికైనా ఏమైనా నీకే మహిమ కావాలి. నీ మహిమను దొంగలించే వ్యక్తులు మేము ఉండకూడదు అయ్యా. అయ్యా తండ్రి, మేము అవాక్యులం అయ్యా. మీరే మమ్మల్ని కరుణించి నీ జ్ఞానముతో నింపి గ్రహింపు మా అందరికి కావాలయ్యా. గ్రహించలేకపోతున్నామయ్యా. ఎవరి మనసులో ఏముందో తెలియట్లేదయ్యా. ఎవరి ఉద్దేశాలు ఎలా ఉంటున్నాయో మేము తెలుసుకోలేకపోతున్నామయ్యా. పైకి అందరూ మంచిగానే కనిపిస్తున్నారు, కానీ లోపల ఎంతో పగ, కుళ్ళు, అసూయ, పాపం దాగుంటుంది. వాటిని మేము గ్రహించినట్లుగా మీరే మాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని, మీరే సహాయం చేయమని, మీరు తోడుగా ఉండండి ప్రభా. మీ కృప చూపించండి, నీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని, నీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించమని, నీ జ్ఞానం ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారికి, ఈ మెసేజ్ వింటున్న వారందరికీ అనుగ్రహించమని, మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి మీ కృప చూపించి మీరు సహాయం చేయమని, ప్రభువా 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 తండ్రి, మీరు సహాయం చేయమని, దైవజనులు ప్రవీణ్ పగడాల గారి అంత్యక్రియలు కూడా ఘనముగా అయా తండ్రి మహిమకరముగా జరుగునట్లు సహాయం చేయమని, మా ప్రయాణాల్లో కూడా మీరు తోడుగా ఉండి క్షేమాన్ని అనుగ్రహించమని, ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించి ప్రతి కుటుంబం చుట్టూ కంచి వేసి వైరస్లు, అనారోగ్యాల నుంచి మీరే అయా తప్పించి నీ పిల్లలకు మీరే తోడుగా ఉండి మీరే సహాయం చేయమని ప్రభువా నీకు వందనాలయ్యా. అయా, నీ బిడ్డల పక్షాన మీరుండి కార్యం చేయమని, అయ్యా మీరే మాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.